కేరళ, గుజరాత్, అండమాన్ నికోబార్ తీరాల్లో సముద్రం లోతుల్లో మైనింగ్ చేసేందుకు ఇచ్చిన టెండర్ల అనుమతులను రద్దు చేయాలని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. శాస్త్రీయ అధ్యయనాలు చేయకుండా ప్రైవేట్ వ్యక్తులను ఆఫ్షోర్ మైనింగ్ చేసేందుకు అనుమతించడం వల్ల సముద్ర పర్యావరణం, జీవ వైవిధ్యం దెబ్బతింటుందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆఫ్షోర్ మైనింగ్ టెండర్ల అనుమతులను తీవ్రంగా ఖండిస్తున్నామన్న గాంధీ కోట్ల మంది మత్స్యకారుల జీవనోపాధి, వారి సంప్రదాయ జీవన విధానం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. 2023 ఆఫ్షోర్ ఏరియాస్ మినరల్ సవరణ చట్టం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొందని గుర్తు చేశారు. కేరళలోని చేపల వేటపై ఆధారపడుతున్న 11 లక్షల మందిని ఆఫ్షోర్ మైనింగ్ దెబ్బతీస్తుందని రాహుల్ తెలిపారు. గ్రేట్ నికోబార్లోని ప్రత్యేక జీవ వైవిధ్యానికి హాని కలుగుతుందన్నారు. టెండర్లను వెంటనే రద్దు చేసి సమగ్ర పర్యావరణ, సామాజిక, ఆర్థిక అధ్యయనాలు నిర్వహించాలని గాంధీ కోరారు. స్థానిక మత్స్యకారులతో సంప్రదింపులు జరిపి సుస్థిర భవిష్యత్తు కోసం కలిసి పనిచేయాలని ప్రధానమంత్రిని కోరినట్లు లేఖలో పేర్కొన్నారు.